విద్యార్థులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు వర్షిత్. మోదీకి ఓటమి భయం, అందుకే మత చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు. ఓ వర్గానికి ఆస్తులు పంచడం అంత తేలిక. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం. భాజపా కోసం కేసీఆర్ దమ్మే అభ్యర్థులను నిలబెట్టారు. నిజామాబాద్, ఆదిలాబాద్ పల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు, అంటే సభలకు వెళ్ళి అక్కడ సభ అయితే పెట్టారు కదా. వెంకయ్య నాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం. పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప గండం సమ్మయ్య కట్టవాత్ గడ్డం సమ్మయ్య గీత అయితే పద్మవిభూషణ్ అయితే ఇచ్చారంట. అయితే ముగ్గురికి అయితే పద్మవిభూషణ్ అయితే ఇచ్చారంట. ద్రౌపది ముర్ము గారైతే శభాష్ గుకేష్ క్యాండిడేట్ స్టోర్ ని గెలిచిన వయస్కుడిగా తెలుగు కుర్రాడి రికార్డు. అయితే గుకేష్ గారు అయితే విన్ అయ్యారంట. నేషనల్ టోర్నమెంట్ లో అయితే గుకేష్ గారు అయితే గెలిచి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో అయితే వెళ్తున్నారంట. ఈయన ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ లో అయితే ఇండియానే ఉన్నారు, సెకండ్ ప్లేస్ లో కూడా ఇండియానే ఉన్నారు. సూరత్ ఏకగ్రీవం. ఏపీ లోక్సభకు ఎన్నికైన భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ. వైదొలగిన మిగతా అభ్యర్థులు. ఖార్గే వద్దకు ఖమ్మం పంచాయతీ బట్టి పొంగులేటితో విడివిడిగా సమావేశం. రాష్ట్రంలో సీట్లన్నీ గెలుస్తాం. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు. అయితే పీయూష్ గోయల్ గారు అయితే చెప్తున్నారు, మళ్ళీ మేమే గెలుస్తామని. రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సీఎం సిద్ధమా. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అంటే కరువు, కోతలు, కష్టాలు. మీ హామీలే మీకు భస్మాసుర బారాస సీనియర్ నేత హరీష్ రావు హరీష్ రావు గారైతే అంటున్నారు, 30న 10వ తరగతి ఫలితాలు మేమైతే చెప్పుకున్నాం కదా అప్పుడైతే ఒకసారి. ఇంటర్ అయితే 24th రేపైతే రిజల్ట్స్ అయితే వస్తాయని ఇక 30కి అయితే 10th రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్పుకున్నాం కదా. ఇలాగే మళ్ళీ ఇచ్చారు ఇక్కడ 30కి అయితే 10th ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వస్తాయి అంటున్నారు. వాళ్ళు రాశారు కదా మొత్తం. ప్రతిష్టాత్మక పక్క వ్యూహం
సాగర్ సాగర్ టెయిల్ బ్యాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ ఖాతాలో చేర్చండి. కృష్ణ బోర్డు చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ రాహుల్ బుజ్జ ఫిర్యాదు. అంటే అదే కృష్ణ బోర్డు అంటే డ్యామ్ గురించి అయితే చెప్పుకుంటున్నారు. మోదీకి ఈ ఓటమి భయం. ఇక్కడైతే ఒక కార్టూన్ అయితే ఇచ్చారు. చర్చ ఎందుకు? రాజకీయ పార్టీల ఉచిత హామీలపై చర్చ జరగాలి. ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉవ్వూరి చర్చ ఎందుకు? సవారీ ఇలాగే బాగుంది కదా. ఉచితాలు అంటే ఇదైతే ప్రజలకైతే ఉచితాలు అయితే అలవాటు అయిపోతున్నాయని అయితే అంటున్నారు. ఉచితాలు తీసేస్తుంటే పేదరికంపై రాహుల్ తప్పుడు లెక్కలు. ఈసీకి భాజపా ఫిర్యాదు. అంటే అయితే భాజపా వాళ్ళది చెప్తున్నారు, రాష్ట్రంలో సీట్లన్నీ గెలుస్తాం. అంటే ఇవన్నీ ఫస్ట్ పేజ్ లో వచ్చాయి, ఇక్కడ కూడా వచ్చాయి. వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్ ప్రదానం. మొత్తం 66 మందికి పద్మ అవార్డులు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అంటే అయితే మొత్తం 66 మెంబర్స్ కి అయితే పద్మ విభూషణ్ అయితే ఇచ్చారంట. అది కూడా ద్రౌపది ముర్ము గారే. సిబిఐ కేసులో కవితకు బెయిల్ పై మే 2న తీర్పు. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఒట్టిమిట్టలో ఘనంగా శ్రీరామ కళ్యాణం. అంటే ఒట్టిమిట్టలో అయితే శ్రీరామ కళ్యాణం అయితే నిన్న జరుగుతుందని చెప్పాం కదా, ఈ రోజు అయితే జరిగిందంట. ఇప్పుడైతే ఎడిటోరియల్ పేజ్ కింద వచ్చాను. వ్యవసాయ ఆత్మ నిర్భరతకు సహకారం. అంటే అయితే రైతుల గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. రైతుల్ని సాగు కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత ప్రభుత్వాలదే. సేద్యంతో పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, ఉత్పాదకత పెంచడం, గిట్టుబాటు ధరలు దక్కేలా చేయడం ద్వారా కర్షకులకు తోడ్పాటు అందించాలి. వ్యవసాయ రంగంలో సరఫరా గొలుసు వ్యయాల్ని తగ్గించేందుకు సంస్థాగతమైన మద్దతుకు కల్పించాలి. ఈ క్రమంలో ప్రభుత్వం వ్యవసాయ సహకార వ్యవస్థకు పునరుజ్జీవం కల్పిస్తామంటోంది. పునరుత్తేజం అంటే అయితే రైతులు ఇప్పుడు కష్టపడితే సాగైతే చేస్తారు. అంటే బియ్యం అయితే పండిస్తారు కదా, ధాన్యాన్ని, వ్యవసాయం. అలాగే ఇప్పుడైతే అన్ని ప్రభుత్వాలు అయితే వీళ్ళకైతే సహకరించాలి. ప్రభుత్వాలే ఇప్పుడు వాటికి మొత్తం సరిపోయే అన్ని ఫెసిలిటీస్ అయితే కల్పించాలని చెప్తున్నారు. కర్షకులు అంటే ఇప్పుడు సాగు చేసే వాళ్ళు అంటే రైతులే.
అంటే వాళ్ళకైతే అన్ని అంటే ఇప్పుడు అంటే చేసుకోవడానికి అంటే సాగు చేసుకోవడానికి అయితే అన్ని ఫెసిలిటీస్ ఇంకా మెటీరియల్స్ అవన్నీ అయితే అంటే ఇప్పుడు గెలిచిన గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళే ఇవ్వాలని చెప్తున్నారు. అంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం అయితే ఇప్పుడు అంటే వాళ్ళే ఇప్పుడేదో రైతులే కలిసి ఒక సొసైటీని అయితే ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే పిఎస్సిఎస్ అంటారు. ప్రిలిమినరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ, దీన్ని పిఎస్సిఎస్సి అంటారు. తెలుగులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అంటారు. అంటే ఒకరికొకరు అయితే హెల్ప్ఫుల్ అయితే ఉంటారు. అంటే ఇప్పుడైతే పండించుకోవడానికి అంటే మెటీరియల్స్ అయితే ఇప్పుడు అంటే టూల్స్ ఇంకా పండించడానికి సీడ్స్, ఎరువులు అంటే ఇంకా అంటే వాళ్ళు పండించిన దానికైతే వీళ్ళకి అమ్మితే వీళ్ళు కొంచెం గిట్టుబాటు ధరలకైతే ఇస్తారు. దీన్నే పిఎస్సిఎస్సి అంటారు. అంటే ఒకరికొకరికి సహకారం చేసుకుంటారు. పిఎస్సిఎస్సి ఫుల్ ఫామ్ ప్రిలిమినరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ. అంటే దీన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1917లో 97 అంటే ఏదైతే 97 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా అయితే ఏర్పడింది కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ లో అయితే ఇదైతే రాశారు. మన కాన్స్టిట్యూషన్ లో సేంద్రియ సాగుకు ప్రోత్సాహం అంటే ఎరువులు అవన్నీ వేస్తారు కదా, దాని వల్ల పంటలు పెరగడం. అంటే ఇప్పుడు ఎలాంటి సీడ్స్ వేయకుండా చేయడము దాన్ని అంటారు. అంటే ఎలాంటి పురుగు మందు ఇంకా ఎరువులు వేయకుండా అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. సేంద్రియ సాగు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్. అంటే వీళ్ళైతే ఇప్పుడు పంటలు ఖరాబ్ అయిపోతాయని వాళ్ళైతే అన్ని అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే మొత్తం కొడతారు కదా, అలాగే వాటిని అంటే అవి లేకుండా యూజ్ అయ్యేవి దాన్ని ఆర్గానిక్ అగ్రికల్చర్ అంటారు. చేసిన తర్వాత వాటి పీల్స్ ఉంటాయి కదా, అవినైతే ఫస్ట్ వాటిని ఒక ప్లేస్ లో స్టోర్ చేసుకొని ఆ తర్వాత అంటే సాయిల్ మంచిగా ఉండడానికి వాటిలో వేసుకున్న బాగానే పండుతాయి. కర్షకులకు ప్రయోజనం అంటే కర్షకులకు ప్రయోజనం అంటే ఇలా చేయడం వల్ల అయితే కర్షకులు అంటే రైతులు అంటే పండించే వాళ్ళు వాళ్ళకైతే ఏం ప్రయోజనం అయితే వస్తుందంట. జాతీయ విధానం రూపకల్పన అంటే నేషనల్ పాలసీ వాళ్ళైతే నేషనల్ పాలసీ అయితే అంటే హెల్ప్ అయితే చేయాలంటున్నారు రైతులకైతే. దానికోసం అయితే ఎప్పుడో గవర్నమెంట్ అయితే 97 కాన్స్టిట్యూషన్ లో అయితే అమెండ్మెంట్ అయితే తీసుకున్నది. మళ్ళీ పోలియో కలకలం. భారత్ 2014లో పోలియో రహిత దేశంగా అవతరించింది. కొన్ని దేశాల్లో చాప కింద నీరుల పోలియో
వ్యాప్తి చెందడం. 5 ఏళ్ల లోపు పిల్లలు పూర్తి స్థాయిలో టీకాలు తీసుకోకపోవడం తదితర ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ కమిటీ పోలియోను ఆందోళనకర అత్యవసర ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించింది. అంటే ఇప్పుడు పోలియో అయితే మీకు తెలుసు కదా, చిన్నప్పుడు అయితే అంటే 5 years ముందైతే దాన్ని అయితే వేస్తారు, అంటే నోట్లో వేస్తారు కదా. అంటే చిన్న బాక్స్ టైప్ ఉంటుంది, అంటే ఇంత లిక్విడ్ టైప్ అయితే ఉంటుంది, దాన్ని ఇట్లా నోట్లో అయితే వేస్తారు. దాన్ని అయితే అంటే మనకు 2014లో అయితే అంటే వాళ్ళకైతే వేసినట్టయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓటేసే వాళ్ళకి ఓటేసినాక వాళ్ళకైతే ఇట్లా పెడతారు కదా, అందుకే ఇప్పుడు పోలియో తీసుకున్న వాళ్ళకు కూడా ఇట్లా పెడతారు. నేను కూడా వేసుకున్నా, మా తమ్ముడు కూడా వేసుకున్నారు చిన్నప్పుడు. ఇంకా 2014లో అయితే పోలియో రహిత దేశంగా అయితే భారత్ ని పిలిచేవాళ్ళు. అంటే పోలియో అంటే నాన్ పోలియో కంట్రీ. అంటే 2014లో అయితే మనం పోలియో అయితే వ్యాధి అయితే అసలుకి రాదు, ఎందుకంటే అందరూ పోలియో డ్రాప్స్ అయితే వేసుకుంటారు, అంటే మెయింటైన్ అయితే చేసుకుంటూ ఉంటారు. అందువలన అంటే కొందరు ఇప్పుడైతే బాగా అయితే ఆరోగ్యంగా అయితే ఉంటారు. ఇప్పుడు కొందరైతే వేసుకోవడం లేదు, వాళ్ళకైతే అంటే బాడీలో మజిల్స్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది, వీక్ అయిపోతే నడవలేరు, ఇంకా అంటే చేతులతో ఏది చేయలేదు. ఇవైతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో కూడా వచ్చింది. అంటే 2 కేసులు అయితే నమోదు అయితే అయింది, ఎందుకంటే వాళ్ళు కూడా 12 కేసులు అయితే నమోదైతే అయ్యాయి. ఇంకా చాలా దేశాలు అయితే వాటిని కానీ అక్కడ అంటే పోలియో వేసుకుంటే మాకైతే పిల్లలు పుట్టారని అయితే వాళ్ళు అక్కడ చెప్పుకుంటున్నారంట ఆఫ్ఘనిస్తాన్ లో. అందుకోసమే ఆ కంట్రీస్ లో అయితే ఇదైతే బ్యాన్ అయితే చేశారు. అందుకని వాళ్ళకైతే ఇలా వ్యాధులు అయితే వస్తున్నాయి. టీకాలపై విముఖత. ఆఫ్రికాలోని మలావి దేశాన్ని 1992లోనే పోలియో రహిత దేశంగా ప్రకటించారు. 30 సంవత్సరాల తర్వాత ఆ దేశంలో 2022లో పోలియో కేసు నమోదైంది. అంటే 1992లో అయితే అక్కడైతే నాన్ పోలియో కంట్రీ లాగైతే అదే అంటే ఆఫ్రికాలోని మలావి అనే దేశం అయితే ఏర్పడింది. తర్వాత 2022లో అయితే తగ్గిపోయింది అనుకున్నారు, కానీ అక్కడ కేసు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళైతే వేసుకోవడం లేదు, అంటే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయంట. అవగాహన పెంపొందిస్తే అంటే అవగాహన పెంపొందిస్తే అంటే అందరికైతే పోలింగ్ అవేర్నెస్ అయితే కలిగించాలి, ఎందుకంటే పోలియోకి అయితే వాళ్ళైతే భయపడతారు కాబట్టి అవేర్నెస్ అయితే మనం దూరం అయితే చేయాలి. చదరంగంలో కొత్త చరిత్ర. అంటే ఇది గుకేష్ గారి చరిత్ర. 17 ఏళ్ల యువతేజం గుకేష్ చదరంగ క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని ఆవిష్కరించాడు. ఫిడే క్యాండిడేట్స్ టోర్నీలో విజయవంతంగా ఆవిర్భవించడం ద్వారా ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఇదే ఊపులో అతడు మరో మెట్టు ఎక్కి
యశస్సును సొంతం చేసుకోవాలంటే ప్రపంచ ఛాంపియన్ డింగ్ రిలేన్తో తలపడి ఓడించాలి. ఇలా ఛాంపియన్ కి ఛాలెంజ్ విశ్లేష స్థాయికి ఎదగడంలో విశ్వనాథన్ తర్వాత రెండో భారతీయుడు అతడే. ఈఎన్టీ సర్జన్ అయిన తండ్రి. ఈఎన్టీ అంటే ఇయర్ నోస్ టంగ్ స్పెషలిస్ట్. మైక్రోబయాలజీ స్టూడెంట్ అయిన తల్లి అందించిన విశేష ప్రోత్సాహమే కొండంత అండగా గుకేష్ చతురంగ ప్రస్థానం ఉడకలెత్తింది. అంటే ఏదైతే గుకేష్ గారు అయితే ఇప్పుడైతే సెకండ్ భారతీయుడైతే ఫిడే క్యాండిడేట్ చెస్ టోర్నీలో అయితే గెలిచాడు. ఇంకా ఇంకొకరితో అయితే తలబడితే అంటే వాళ్ళలో బెస్ట్ చెస్ ప్లేయర్ అయితే అవుతారు. డింగ్ లియర్ ఓడించాలి. ఇప్పుడు ఆయనే ప్రపంచ చెస్ ఛాంపియన్. అంటే వాళ్ళలో ఆయనను ఓడించే ఎవరు లేరు. అంటే గుకేష్ గారు ఓడిస్తే ఆయన అవుతారు మళ్ళీ. ఆల్ ద బెస్ట్ గుకేష్. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత గుకేష్ గారే మన ఇండియా నుంచి అంటే ఛాంపియన్షిప్ అయితే గెలుచుకున్నారు మన ఇండియా నుంచి. అంటే చాలా కష్టపడి ఇంత దూరం అయితే వచ్చాడు, గెలుచుకుంటాడు కాబట్టి. అంటే వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా అయితే సపోర్ట్ అయితే చేశారు, అందుకే ఇంత డెవలప్ అయితే అయ్యారు. నిరసనల నిప్పుసిగా ఆరాలంటే దేశీయంగా నిరసన సమయంలో ఒకసారి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల పెద్ద ఎత్తున విధ్వంసానికి గురవుతున్నాయి. దీన్ని నివారించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చింది. 2020లో ఉత్తరప్రదేశ్, 2021లో హర్యానా సైతం ఇదే తరహా చట్టాలు చేశాయి. అంటే ఇదైతే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, అంటే చాలా మంది వరకు అంటే మా పార్టీ గెలవాలని అయితే అంటే గొడవ అయితే పెట్టుకుంటారు. ఆ తర్వాత బస్సులను కాలబెట్టు లేదా అంటే ట్రక్కులను కాలబెట్టుడు అలా అయితే చేస్తారు. అంటే బ్లాస్ట్ చేయడము అదైతే ప్రైవేట్ ప్రాపర్టీకి ప్లస్ పీపుల్ ప్రాపర్టీకి అయితే పబ్లిక్ ప్రాపర్టీకి అయితే నష్టం అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే ఆర్డినెన్స్ ఉత్తరాఖండ్ అయితే ఆర్డినెన్స్ అయితే తీసుకొచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా అయితే ఇంకా రెండు స్టేట్స్ అయితే దాన్ని అయితే యూస్ అయితే చేస్తున్నాయి. ఆర్డినెన్స్ అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఓన్లీ ఒక ఇయర్కి 3 సార్లే చర్చలు అయితే పెట్టుకుంటాయి, సమావేశాలు. సమ్మర్ లో, వింటర్ లో, ఇంకా బడ్జెట్ సమావేశాలు. అంటే ఇప్పుడు ఏదైనా అర్జెంట్ గా యూజ్ అయితే అంటే ఒక చట్టం అయితే ఒక స్టేట్ గవర్నమెంట్ అయితే చేయాలని అయితే అనుకుంది. అప్పుడు కానీ స్టేట్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో చేయాలి అంటే కానీ అప్పుడు సమావేశాలు లేవు. అర్జెంట్ గా ఉంటే ఇప్పుడైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అయితే పిలిచి వాళ్ళతో అయితే దాన్ని అయితే చేపిస్తారు. దాన్నే క్యాబినెట్ బీటీ అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లేదా ఎంపీస్ వాళ్ళని అయితే పిలిచి ఇలా అర్జెంట్ చేయాలని చెప్తారు. వాళ్ళైతే అలా చేసేదాన్ని ఆర్డినెన్స్ అంటారు. వాళ్ళు చేసి సిగ్నేచర్ పెడతారు ఇది చేయమని. చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చే 6 months లో సమావేశాలు అయితే స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడే దీన్ని పెడతారు. అంటే ఇప్పుడు
సైన్ పెట్టారు కదా దాన్ని అయితే ప్రవేశపెట్టి ఇలా అయితే జరిగిందని మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. అందరు దాన్ని అయితే సరే అని చెప్పాలి, అంటే నిరూపించాలి. అంటే ఈ లా అనేది మాకు బాగా నచ్చింది, ఇదైతే ప్రజలకి మాకు బాగా ఉపయోగపడుతుంది అన్నట్టయితే వాళ్ళైతే దీన్నైతే మొత్తం స్ప్రెడ్ అయితే చేస్తారు. PDPC ప్రజా ఆస్తుల నష్ట నిరోధక చట్టాన్ని దీన్నే PDPP అంటారు. PDPP అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ దీన్నే PDPP అంటారు. PDPP యాక్ట్ అంటారు. యాక్ట్ అంటే చట్టం. అంటే దీన్ని అయితే మొత్తం ఇప్పుడు ఏది బస్సు లేదా ట్రైన్ కాలబెడితే మొత్తం కేసులు పెడతారు దానిపైన అయితే. అదైతే మొత్తం ప్రజలకైతే చెందుతుంది కాబట్టి వాళ్ళ పైన పెడతారు. అంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా అక్కడికైనా వెళ్ళాలంటే. దాన్నే PDPP యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్. ఇప్పుడైతే సుఖీభావ పేజ్ కి అయితే వచ్చాను. మలేరియా పని పట్టండి. ఎల్లుండి వరల్డ్ మలేరియా డే. ఎల్లుండి అంటే డే ఆఫ్టర్ టుమారో, అంటే రేపు కాక రేపు. అంటే మలేరియా అయితే దోమల వల్ల అయితే వస్తుంది కుడితే, వాటిని అయితే మొత్తం అయితే ఇదే గుండె పోటే అదృశ్య కొవ్వు ప్రమాదమే. జబ్బుల జనానికి కళ్యాణం. జనని అంటే తల్లి, అమ్మ తల్లి అనేవి అన్ని, ఇంకా జనని అనేవి సేమే. జబ్బుల జనని అంటే జబ్బుల తల్లి. అంటే తగినంత నిద్ర, వ్యాయామం, క్రమంగా మసాలాల తోడు, కూరల మేలు, యోగా బలం, బరువు అదుపు, ఉపవాస భరోసా, పొగ మానేయొద్దు. అంటే అయితే ఇవన్నీ చేస్తే మనకైతే స్ట్రాంగ్ అయితే ఉంటాము, ఎలాంటి రోగం రాదు. ఇంగ్లీష్ లో రోగాన్ని డిసీజ్ అంటారు. డిసీజ్ రాకుంటే ఇవి మనకు కాపాడు. ఇప్పుడైతే ఛాంపియన్ పేజ్ కి వచ్చాను. స్పోర్ట్స్ పేజ్. యువరాజు వచ్చేసాడు. క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో గుకేష్ గెలుపు. పిన్న వయస్సు విజేతగా ప్రపంచ రికార్డు. ప్రపంచ ఛాంపియన్షిప్ కు అర్హత. మనమైతే ఫస్ట్ పేజ్ లో చెప్పుకున్నాం కదా గుకేష్ గారి గురించి, ఎడిటోరియల్ పేజ్ లో. ఇక్కడ కూడా అదే ఇచ్చారు. ఆ ఓటమి కసిని పెంచింది ఈనాడుతో గుకేష్. ఈ కుర్రాడు అసామాన్యుడు. పిడే క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన అత్యంత పిన్న వయస్సుడిగా గుకేష్ నిలిచినందుకు భారత్ ఎంతో గౌరవిస్తుంది.
టోర్నీలో గుకేష్ సాధించిన ఘనత అతడి అసాధారణ ప్రతిభ, అంకిత భావానికి నిదర్శనం. అతడి విశేష ప్రయాణం కోట్ల మందికి ప్రేరణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే అయితే నరేంద్ర మోడీ గారు అయితే చెప్తున్నారు, పిన్న వయసులో క్యాండిడేట్స్ టోర్నీ గెలిచి ప్రపంచ ఛాంపియన్షిప్ కు అర్హత సాధించిన ఆటగాళ్లలో గుకేష్ 17 ఏళ్లు స్థానం, క్యాస్పరోవ్ 1984 లో 22 ఏళ్లు రికార్డును గుకేష్ బద్దలు కొట్టాడు. అంటే అన్ని రికార్డ్స్ అయితే గుకేష్ గారు అయితే బద్దలు కొట్టారు. అందువలనైతే అతనైతే సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నారు. అంటే ఇంకా డింగ్లీరన్ అయితే ఓడిస్తే ఫస్ట్ ప్లేస్ లోకి అయితే వస్తారు. అప్పుడు అది పెద్ద రికార్డు, అంటే వేల కోట్ల మంది రికార్డ్ అయితే బ్లాస్ట్ అయితే చేస్తారు. రాయల్స్ తగ్గేదేలే. IPL 17 లో 7వ విజయం. రాయల్స్ తగ్గేదేలే. యశస్వి సూపర్ సెంచరీ. ముంబైకి మరో ఓటమి. ముంబై అయితే ఓడిపోయింది. అలాగే రాయల్స్ అయితే గెలిచారు. యశస్వి గారు అయితే 104 అయితే కొట్టారు. సెంచరీ అంటే 100 శతకము. ఇక్కడైతే ఒక పాయింట్ పట్టిక అనేది ఇచ్చారు. రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్, కోల్కతా సెకండ్ ప్లేస్, హైదరాబాద్ థర్డ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ నుంచి అయితే హైదరాబాద్ అయితే థర్డ్ ప్లేస్ కి అయితే వచ్చింది. 7 మ్యాచ్లు ఆడి 5 గెలుపులు 2 ఓటములు. అలాగే 0 అంటే ఫలితం తేరునివి 0. అలాగే పాయింట్లేమో 10. మొత్తం కలిపితే 0.914. IPL లో చెన్నై టు లక్నో 7:30 కి అయితే ఉంది. అది కూడా చెన్నైలో. దూకుడు ఫలితాన్నిచ్చింది. ఈనాడుతో కోనేరు హంపి. ఈమెయితే ఉమెన్ చెస్ టోర్నీలో అయితే గెలిచింది. రన్నర్ అప్ గా అయితే నిలిచింది. ఈమెయితే ఫైనల్ లో అయితే ఉంది, ఓడిపోయింది. ఈషాకు 3వ స్థానం. హైదరాబాద్ చెందిన ఈషా సింగ్ గారైతే షూటింగ్ లో అయితే 3వ స్థానంలో అయితే నిలిచి అథ్లెట్స్ ఒలింపిక్స్ కి అయితే సెలెక్ట్ అయితే అయ్యారు. కోహ్లీకి జరిమానా. అంటే ఇదైతే కోహ్లీ గారైతే ఇప్పుడైతే చాలా కోపంగా అయితే ఉన్నారు. ఎందుకంటే ఓడిపోతున్నారని. అంటే అప్పుడు ఆస్ట్రేలియాతోనైతే వాళ్ళైతే తడబడి ఓడిపోయారు. మళ్ళీ మేము వాళ్ళపైన పగ తీర్చుకుంటామని అయితే అనుకుంటున్నారు కావచ్చు. ఒలింపిక్స్ అయితే ప్యారిస్ లో అయితే జరుగుతున్నాయి. ఇప్పుడైతే సినిమా పేజ్ కి అయితే వచ్చాను. ఒక పోరాటం 25 రోజులు. గురిపెట్టిన సత్యభామ. కాజల్ గర్వాల్ డీప్ టెక్ పై ఫిర్యాదు చేసిన రణ్వీర్. రజనీకాంత్ చిత్రం కూలీ. అంటే రజనీకాంత్ గారు అయితే ఒక కొత్త మూవీ అయితే తీస్తున్నారంట, కూలీ.
ఇప్పుడైతే చదువు అనే పేజ్ కింద వచ్చాను. రైల్వే రక్షణ వ్యవస్థలో మీరు భాగమవుతారా? అంటే ఇదైతే ఓట్ల గురించి. అంటే ఆర్పిఎఫ్ పోస్ట్ అయితే వచ్చేసారు. అంటే ఇవైతే పోలీస్ అంటే రైల్వే పోలీస్ సర్వీస్ టైప్ అన్నమాట. ఇవైతే ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. దాంట్లో అయితే కానిస్టేబుల్ జాబ్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 4,288 పోస్టులు అయితే రెడీగా ఉన్నాయంట. ఇప్పుడైతే బిజినెస్ పేజ్కి అయితే వచ్చాను. రిలయన్స్ టర్న్ ఓవర్ 10 లక్షల కోట్లు. ఈ మైలురాయి సాధించిన తొలి కంపెనీ ఇదే. 2023-24 వార్షిక లాభం 69,621 కోట్లు. జనవరి టు మార్చిలో స్వల్పంగా తగ్గిన లాభం. అంటే ఇది జనవరి టు మార్చ్, అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఫైనాన్స్ లో అయితే ఇదైతే లాస్ట్ క్వార్టర్ అన్నమాట. అంటే ఇందులో 3 మంత్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ క్వార్టర్ వచ్చి ఏప్రిల్, మే, జూన్. అంటే రిలయన్స్ అయితే 10 లక్షల కోట్లు అయితే సంపాదించిందంట మొత్తం కలిపి. అయితే మైలురాయి సాధించిన తొలి కంపెనీ ఇదే. వివిఐపీలకు సేవలందించిన బోయింగ్ 747 కు ఎయిర్ ఇండియా వీడుకోలు. అంటే ఇదే తీసేస్తున్నారంట అందులో నుంచి. జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు 5కు పెంపు. అంటే ఇన్ని రోజులు అయితే డెలివరీకి అంటే సర్వీసింగ్ అయితే ఫ్రీగా అని చెప్పారు కదా, ఇప్పుడైతే 5 రూపీస్ అయితే తీసుకుంటున్నారంట. అంటే ఇంకొన్ని రోజుల తర్వాత అన్ని పైసలు తీసుకుంటారు కావచ్చు. అదానీ గ్రూప్ ఆఫ్షోర్ ఫండ్ల నిబంధనల అతిక్రమణ పెట్టుబడుల పరిమితిని దాటాయి. అంటే ముంబై ₹3 లక్షల కోట్లకు రిటైల్ స్థానాల ఆదాయం, స్థూల ఆదాయం. చమురు విభాగంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి పెరిగిన జియో వినియోగదారులు అప్పులు పెరిగాయి. అంటే ఇదైతే జియో ఫోన్లు అయితే అందరూ అయితే వాడుతున్నారు. అంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ అయితే జియో ఫోన్లు అయితే వస్తున్నాయి, అందుకే ఎక్కువ మంది అయితే దాని అయితే చూస్తున్నారు. అందుకే పెరిగిన జియో వినియోగదారులు అని చెప్తున్నాను. పార్కిన్సన్ చికిత్సకు మెడిట్రానిక్ పరికరం. అంటే పార్నిక్ అనే డిసీజ్ కి అయితే పార్కిన్సన్ చికిత్సకు అయితే ఒక మిషన్ అయితే కనుక్కున్నాడు. అంటే అదైతే డైరెక్ట్ అటాచ్మెంట్ టైప్. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతటి వరకే.
రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.